హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెండింగ్ బిల్లులో కదలిక అండి. సో వివిధ శాఖల వారీగా అయితే లెక్కలు సిద్ధం చేస్తున్న ఆర్థిక శాఖ. సో మనకు సంబంధించి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు, అంటే అంచనాగా ప్రాథమికంగా 18,000 కోట్ల రూపాయలు అంచనాగా ఉన్నా కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు అయితే పెండింగ్లో పెట్టేసిందండి, బకాయిలు పెట్టేసింది రాష్ట్ర ప్రభుత్వము. సో ఈ మేరకు వివిధ శాఖలలో, అంటే ఆయా శాఖల వారీగా లెక్కలు తేల్చాలన్న ప్రభుత్వము. సో దానికోసం అయితే ఇప్పుడు ఆర్థిక శాఖ మొత్తం ఇతర అన్ని శాఖల నుంచి కూడా పెండింగ్ బిల్లులను సిద్ధం చేస్తుందండి. సో ఇక విషయానికి వచ్చినట్టు వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బిల్లుల బకాయిలపై అయితే ప్రభుత్వం ఆరాధిస్తుందండి. శాఖల వారీగా అయితే ఇప్పుడు లెక్కలు సిద్ధం చేస్తోంది ఆర్థిక శాఖ. లక్షల కోట్ల బకాయిలు, పెండింగ్ బిల్లులు సైతం 1,00,000 కోట్లుగా అయితే అంచనా వేస్తున్నారు. అంటే ఉద్యోగ పెన్షన్లకు మాత్రమే కాకుండా ఇతర అన్ని బకాయిలు కూడా, అంటే ఏవైతే కాంట్రాక్టు అంటే కొన్ని కాంట్రాక్టులు, టెండర్స్ ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ వాటన్నిటికి సంబంధించి 1,00,000 కోట్లు అయితే ప్రాథమికంగా అంచనా అయితే వచ్చింది. సో ఓన్లీ ఉద్యోగులకైతే 18,000 కోట్లు. సో ఇంకా మిగతా అవన్నీ కూడా రాష్ట్రంలో అన్ని పనులకు సంబంధించి పెండింగ్లో పెట్టేసిందని 1,00,000 కోట్లకు పైగా అయితే అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పెండింగ్ బిల్లుల వివరాలు, పథకాల లబ్ధిదారులకు గత వైసీపీ ప్రభుత్వం చెల్లించని బకాయిల లెక్కలను అధికారులు అయితే ఆరాధిస్తున్నారు. పెండింగ్ బిల్లులు వివిధ పథకాలకు సంబంధించిన బకాయిల లెక్కలే 1,00,000 కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా వేశారు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో 30,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందని గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పైన జగన్ ఆరోపణలు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టడంపై ప్రభుత్వ పెద్దలు ఆశ్చర్యపోతున్నారు. అలాగే పిల్లలకు ఇచ్చే చిక్కీలు, గుడ్లు, మధ్యాహ్న భోజన పథకం లాంటి సో ఈ విధంగా పథకాలకు సంబంధించిన బిల్లులు కూడా వైసీపీ ప్రభుత్వం అయితే చెల్లించలేదని ఇలాంటి వైనం అని చెప్పేసి చెప్తున్నారండి. ఇక ఒక్క ఇరిగేషన్ రంగంలోనే 20,000 కోట్ల రూపాయలకు పైగానే భారీగా పెండింగ్లో బిల్లులు ఉన్నట్టు గుర్తించారు. ఇక 2023 నుంచి 24 ఆర్థిక సంవత్సరంలోనే 53,000 కోట్ల మేర పెండింగ్ బిల్లులను గత ప్రభుత్వం అయితే పెట్టినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. సో చేసిన అప్పులు, పెండింగ్ బిల్లుల జాబితాలను శాఖల వారీగా ఆర్థిక శాఖ అయితే ఇప్పుడు సిద్ధం చేసి ప్రవేశపెట్టబోతుందండి. సో ఇప్పుడు మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే జరగనున్నాయి. సో కాబట్టి ఈ నేపథ్యంలో వీటి గురించి చర్చ అయితే నడుస్తుందండి. సో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగులకు సంబంధించి ఇంకా ఎటువంటి వార్త వెలువడలేదు, కానీ ఇవాళ రేపట్లో అయితే ఈ 5 రోజులు జరగబోయే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి మంచి శుభవార్తే ఉంటుందని చెప్పేసి ఉద్యోగ పెన్షన్లు అంతా ఈ విధంగా అయితే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇది ఇప్పటివరకు తాజా సమాచారము. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.